వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తోంది ఈస్ట్ ఫేసు 167 గజాలు. దీని వెడల్పు 30, పొడవు 50. డబల్ బెడ్రూమ్ హౌసు, హాలు, కిచెను, కార్ పార్కింగు, డైనింగ్ హాల్ అన్నీ వస్తాయి. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు, ఇంటి చుట్టూ అందరూ వచ్చి ఉంటున్నారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని సైజు వచ్చి 18 పొడవు, 18 వెడల్పు ఉంటుంది. పార్కింగ్ ఏరియా. ఈశాన్యంలో బోరు, పక్కన సంపు, నార్త్ సైడ్ 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ గల్లీలో ఒక వాష్రూమ్ కూడా ఇచ్చాము నార్త్ సైడ్న. ఇది లెఫ్ట్ సైడ్న మనకి స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. వాష్ ఏరియా, ఇదంతా వాష్ ఏరియా. మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ డోర్ టేక్వుడ్తో చేయించాము. హాలు, దీని సైజు పొడవు 18, వెడల్పు 12. దీంట్లో నార్త్కు డోర్ ఇచ్చాము. హాల్లో వాస్తు ప్రకారం 100% వాస్తు కట్టిన ఇల్లు. హాలు పొడవు 18, వెడల్పు 12. టీవీ యూనిట్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది ఆర్చి ఇచ్చాము డైనింగ్లో వెళ్ళటానికి. ఈ ఆర్చిలో నుంచి ముందుకు వెళితే డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఇది పూజ గది. దీని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఓపెన్ కిచెన్లోంచి ఈస్ట్కి డోర్ ఇచ్చాము బయటకు వెళ్ళటానికి. ఇదంతా వాష్ ఏరియా. మళ్ళీ స్టెప్స్ కింద మళ్ళీ పార్కింగ్ ఏరియా. ఇది ఇది డైనింగ్ హాల్లోంచి ముందుకు వెళితే 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్. రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12/13 ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మార్బుల్స్ వేసాము కిందంతా. 100% క్వాలిటీతో కట్టిన ఇల్లు. ముందుకు వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 13/14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరోసారి చూపిస్తున్నాను మీకు. ఈ రైట్ సైడ్న కామన్ వాష్రూమ్. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాము. విశాలమైన డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్, పూజ గది. మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము మనం.
దీని బడ్జెట్ 85 lakhs చెప్తున్నాము, నెగోషియేషన్ ఉంటుంది.